బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు వీటి అంటే బ్రతికున్నప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది మీరు చెప్పడం జరిగింది, కానీ గరుడ పురాణంలో అసలు చనిపోయాక ఎలాంటి శిక్షలు ఉంటాయనేది కూడా ఒకసారి చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకొని చెప్పాను ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదమ్మా. అనేక యాతన జీవుడికి మరణించినప్పుడు దేహంతోనే జీవుడు వేరు, మరణాంతో జీవుడు ఇంతే ఉంటాడు. అంగుష్ట ప్రమాణమే వాడి జీవనం. ఈ అంగుష్ట ప్రమాణంతో వాడి శరీరంతో ఉంటాడు. ఆ శరీరానికి ఈ కాళ్ళు చేతులు వేరుగా ఉండవు, అన్ని కలిపే ఉంటాయి ముద్దగా. కానీ వాడు చేస్తున్నప్పుడు అంటే యమభట్టులు ఇచ్చేటువంటి యమకించేటువంటి శిక్షలు మనకి ఒక్కొక్క అవయవాన్ని తీసి శిక్ష వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి కాదు, మీకున్నవి కొన్ని వేల రకాల శిక్షలు ఉన్నాయి దాంట్లో. చెప్పే కదా, ఒక వ్యక్తి ఒక తప్పు చేయడానికి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, దానికి ఎవరు కారకులయ్యారు, ఆ కారకులలో వీరు ప్రేరేపించారా, ఇతరులు ప్రేరేపించారా, ప్రేరేపించిన వాడికి, ప్రేరేపించబడ్డ వాడికి, తప్పు చేసిన వాడికి, తప్పు చేయించుకునే వాడికి అందరికీ శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటిని కాదు, అనేకమైనటువంటి సీసముతో, ఊచలతో, బల్యాలతో, అనేకమైనటువంటి పురుగుల అన్నం పెట్టి, అసలు పురుగులను ఎలా ఉంటుందంటే అవి తీయడానికి సాగుతున్నటువంటి పదార్థం ఉంటుంది, అది దాన్ని తినాలంటే వాడు కడుపులో వేసుకోవాల్సిందే. అలా తింటూ వాంతులు చేసుకుంటూ భయంకరమైనటువంటి అసలు దీనికి ఇంకా 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 వాడికి చనిపోయి ఉన్నాడు వాడు. ఇంకా దేవుడా నేను తప్పు అయింది క్షమించన్నా కూడా నీ యాతన పూర్తయ్యేంత వరకు, అంటే నేను చేసిన పాపకర్మ పూర్తయ్యేంత వరకు అనేక రకాల హింసలు. ఒకటి కాదు, అంటే ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్తే మనకి ఒక 2-3 ఏళ్ళు పడుతుంది ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా చెప్పుకోగలితే. తప్పకుండా అనేక రకాలు, ఒకటి కాదు. దాంట్లో ప్రధానమైనవి శూలము, సీసము, ఇనుము, అలాగే ముళ్ళ కంచెలు, వైతరి నదిలో లాకెళ్ళడము, గాడిద జన్మలు, పంది జన్మలు, ఇలా అనేక రకాల యోనులలో పుట్టేటువంటివి. అలాగే మనకి బతుకున్నప్పుడే చెన్నకొల, మనకి ఒక సినిమాలో చూపిస్తారు సార్, ఎన్టీఆర్ చాంపియన్ సినిమాలో ఒక చెన్నకొల ముళ్ళ చెర్ల ఉంటుంది, దానితో కొడుతూ చర్మాన్ని తాగిస్తారు వాళ్ళు. నిజంగా అటువంటి చెన్నకొలతో కొడుతున్నప్పుడు ఆ చర్మము ఇలా లాక్కుంటూ వచ్చేసి చీరిపోతుంటుంది. అది ఆ రక్తము చుక్కున్నటువంటి ఒక మనకి సినిమాలో చూపిస్తారు కదా, చొచ్చుకున్నట్టు ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. అది ఆ రక్తం ఇట్లా పదునుగా కొట్టుకొచ్చినట్టు ఉంటుంది. అలాంటివే ప్రత్యక్షంగా కనబడతాయి మనకి, మీరు పరోక్షం కాదు ప్రత్యక్ష నరకమే అది కనబడుతుంది. మీరు అనొచ్చు కొంతమంది, ఏంటి కిరణ్ శర్మ బాబు చూసినట్టు చెప్తున్నాడు అంటే, ఇది పురాణం చెప్పబడింది, అలా ప్రత్యక్షంగా మన కళ్ళ కట్టినట్టు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పేటువంటి కొంత స్థాయి నాకు వచ్చింది. ఆ అదృష్టాన్ని నాకు రావడానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అనేక శిక్షలు ఉంటాయి, ఒకటి కాదమ్మా, దాన్ని విరివిరిగా చెప్పుకునే ప్రయత్నం చేయాలి మనం, అంతవరకే. గురుగారు, అకాల మరణాలు అంటే యాక్సిడెంట్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తుంటే హార్ట్ అటాక్తో చనిపోతున్న చిన్నపిల్లలు కూడా, గుండె నొప్పితో, లేకపోతే ఇంకే కారణాల వల్ల చనిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అంటే అకాల మరణాలు చెందిన వాళ్ళకు కూడా గరుడ పురాణంలో ఏమైనా శిక్షలు ఉన్నాయంటారా? ఒకటి, అకాల మరణాన్ని పొందడానికి కారకుడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మీరు, ఆత్మహత్య సదృశం అనేది మహాపాపం. పాపాల్లో దాదాపు 3వ స్థానం ఉంది ఆ పాపం, ఆత్మహత్య చేసుకోవడం అనేది. అకాల మరణం అనేది నీ జన్మకి ఎంతవరకు పుణ్యం చేశావు అంటే, కొన్ని విషయాలు మీకు 18 ఏళ్లకే పిల్లలు చనిపోతున్నారు, 6 ఏళ్లకే చనిపోతున్నారు, 4 ఏళ్ళకే చనిపోతున్నారు కొంతమంది అనేటువంటి విషయంలో అకాల మరణం ఎప్పుడు వస్తుంది మీకు అంటే, మీ యొక్క జీవన సాఫల్యత అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవనంలోకి వచ్చిన తర్వాత మీ బాధ్యతలను పూర్తి చేసుకొని వెళ్తున్నారు. అకాల మరణం అంటే యాక్సిడెంట్గా వెళ్తున్నప్పుడు మీరు చేసిన పాపకర్మనే. ఆ యాక్సిడెంట్ తర్వాత జరిగినటువంటి, ఇప్పుడు మీకు చాలామందికి చెప్తాను, మీకు నేను కరోనాలో చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కరోనా సమయంలో చాలామంది పాపం కాలం చేశారు. అటువంటి వారికి ఎవరైతే పుత్రులు కానీ పిల్లలు కానీ వారికి తర్పణాదులు ఇవ్వకపోతే కూడా పాపకర్మనే ఉంటుంది. మహాపాపం అది. కలిపినటువంటి పితృదేవతలకి ఎంత పుణ్యగతులకి మనం చేస్తే, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కదే, అకాల మరణం చెందిన వారికి, ఇతరత్ర మరణం చెందిన వారికి పుణ్యగతులు పొందాలంటే ఏం చేయాలనే విషయం కూడా గరుడు మనం చెప్పబడింది. చనిపోయిన వారి పేరు మీద మనము కూడా పితృతర్పణాదులు, పిండ ప్రదానాదులు చేయగలిగితే తప్పకుండా వారి మోక్షాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పుణ్యకర్మలు చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా చేయండి. అకాల మరణం ఎందుకు అవుతుంది అంటే, కేవలం వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పాపము, దానివల్లనే అర్ధాయుష్కులై అకాల మరణాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఏంటంటే అకాల మరణం కొంత మంచిదే, ఎందుకంటే వాడు పాపం ఎగుడుతూ గుండె నొప్పితో చనిపోయాడు. సో దానికి పాపకర్మ లిస్ట్ ఉంటుంది. ఎవరికైనా సరే క్రెడిట్ రిపోర్ట్ ఉంటుంది, సిబిల్ స్కోర్ లాగానే అక్కడ పాపం సిబిల్ స్కోర్ అని ఉంటుంది. దాని ఏంటంటే పిబిల్ కోర్ అంటే అంటే పనిష్మెంట్ బిల్ కోర్ అది. సో కాబట్టి ఆ పిబిల్ కోర్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్ లోన్ ఎలా వస్తుందో పిబిల్ కోర్ వల్ల మీకు పాప శిక్షలు కూడా అదే రేంజ్లో ఉంటాయి మీకు. కాబట్టి పిబిల్ కోర్ చూసుకోకుండా సిబిల్ కోర్ మాత్రమే తాపత్రయపడకండి. తప్పకుండా పుణ్యకర్మ అంటే పీ కర్మ అంటారు దాన్ని, ఆ పుణ్యకర్మ కోసం మీరు ప్రయత్నం చేస్తే శిక్షలు మీకు తగ్గే అవకాశం ఉంటుంది, నరకంలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇటువంటి విషయాలు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే మీకు చాలా మంచిదన్న విషయాన్ని తెలుసుకోండి. For more videos like this, subscribe Big TV channel.